ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి రోజు పఠించాల్సిన కార్తీక దీప నమస్కార శ్లోకం చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాలలో తెలియజేశారు. కీటా పతంగా మశకాచ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించిన 365 వత్తుల దీపంలో కార్తీక దామోదరుణ్ణి గాని, త్రయంబకుడిని గాని ఆవాహన చేసి ఆ దీపశిఖకు పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. కార్తీక దీపానికి నమస్కారం చేసుకోవాలి. మహిమాన్వితమైనదిగా చెప్పబడే కార్తీక దీపం యొక్క వెలుతురు ఎంత దూరం పడుతుందో, ఆ వెలుగును ఏ ఏ జీవులు చూస్తున్నాయో, ఏ ఏ కీటకాలు, పురుగులు, ఆఖరికి చెట్లు కూడా ఏవైతే ఈ దీపపు వెలుగును చూస్తున్నాయో, అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందాలని, వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవాలని, అవి తొందరగా మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహంతో కర్మానుష్టము వలన భగవంతుణ్ణి చేరుకోవాలని ఈ శ్లోకాన్ని చెప్పి కార్తీక దీపానికి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు చేయగలిగినటువంటి గొప్ప విశేషంగా భావిస్తారు. దీపపు కాంతి ఇచ్చే ప్రయోజనము పరోపకారమే అని గుర్తు చేస్తుంది. ఓం నమ శివాయ.